ఉన్నటువంటి జాబ్స్‌కు అప్లై చేయడానికి అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. జనవరి 17వ తేదీ వరకు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇవి ఆఫ్‌లైన్‌లో అప్లికేషన్ పెట్టాలి. అంటే స్వయంగా వెళ్లి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఉండదు. ఈ యొక్క ఉద్యోగాలకు ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అభ్యర్థుల యొక్క అప్లికేషన్స్ అనేవి జనవరి 18 నుంచి జనవరి 25వ తేదీన వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ప్రొవిజనల్ మెరిట్ లిస్టు జనవరి 27వ తేదీ నాటికి రిలీజ్ చేస్తారు. జనవరి 29వ తేదీ నాటికి అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే తీసుకోవడం జరుగుతుంది. తర్వాత ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది జనవరి 31వ తేదీ నాటికి విడుదల చేస్తారు. సెలక్షన్ క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఫిబ్రవరి 3వ తేదీన రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది. మీరందరూ కూడా ఇక్కడ గమనించే ఉంటారు. ఇక్కడ ఇయర్ అనేది రాంగ్‌గా పడింది. 2025 పడాల్సింది 2024 అని పడింది. సో ఇక్కడ ఈ చిన్న మిస్టేక్ అయితే ఉంది. ఓకేనా? ఇదంతా కూడా 2025 జనవరి అని గుర్తుపెట్టుకోండి. మరి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలలో వార్డ్ బాయ్ అనే ఉద్యోగాలు ఉన్నాయి. అలాగే మనం చూసుకున్నట్లయితే చాలా ఉద్యోగాలు కూడా ఉండడం జరిగింది. ఈ నోటిఫికేషన్ అనేది స్టార్టింగ్ నుండి కూడా మనం చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. అంటే ఈ జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుంచి ఈ నోటిఫికేషన్ అనేది విడుదల చేయడం జరిగింది. ఇక్కడ భర్తీ చేస్తున్న ఉద్యోగాల్లో ల్యాబ్ అటెండెంట్ అనే పోస్టులు అనేవి మొత్తం 15 ఉన్నాయి. ఇవి జిల్లా క్యాడర్ పోస్టులు. 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులు 7 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ లెవెల్ పోస్టే ఇది కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. అలాగే రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ పోస్టులు 3 ఉన్నాయి. 22,750 రూపాయల శాలరీ ఉంటుంది. జోనల్ క్యాడర్ పోస్టు. సిటీ టెక్నీషియన్ పోస్టులు అనేవి చూసుకుంటే 3 ఉన్నాయి. ఇది కూడా జోనల్ కేటగిరీ పోస్టే, సేమ్ శాలరీ ఉంటుంది. ఈసీజీ టెక్నీషియన్ 2 పోస్టులు ఉన్నాయి. దీనికి కూడా సేమ్ శాలరీ, అలాగే సేమ్ క్యాడర్ పోస్టు. ఎనస్థీసియా టెక్నీషియన్ పోస్టులు 4 ఉన్నాయి. సేమ్ శాలరీ, అలాగే జోనల్ క్యాడర్ పోస్టులు. దోబీ లేదా ప్యాకర్ జాబ్స్ అనేవి 4 ఉన్నాయి. 15,600 రూపాయలు ఇస్తారు శాలరీ. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్ట్ ఇది. ఎలక్ట్రీషియన్ పోస్టులు చూసుకుంటే 2 ఉన్నాయి. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇది జోనల్ క్యాడర్ పోస్టు. ప్లంబర్ పోస్ట్ అనేది ఒకటి ఉంది. దీనికి కూడా 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. ఇది డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు. డ్రైవర్ పోస్టులు అనేవి ఉన్నాయి. ఇది ఒకే పోస్ట్ ఉంది. జోనల్ క్యాడర్ పోస్టులు 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. థియేటర్ అసిస్టెంట్ జాబ్స్ అనేవి 4 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు. ఇది 4 పోస్టులు ఉన్నాయి. 19,500 రూపాయల శాలరీ ఉంటుంది. గ్యాస్ ఆపరేటర్ పోస్టులు 2 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టులు 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. వార్డు బాయ్ ఉద్యోగాలు 4 ఉన్నాయి. డిస్ట్రిక్ట్ క్యాడర్ పోస్టు 15,600 రూపాయల శాలరీ ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న ఉద్యోగాలకు అప్లై చేయాలంటే కనీసం 18 నుంచి గరిష్టంగా 46 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అలాగే మిగతా వాళ్ళకి కూడా ఏజ్ రిలాక్సేషన్ అనేది వర్తిస్తుంది. డిజబుల్డ్ పర్సన్స్కి కూడా 10 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అవుతుంది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ల్యాబ్ అటెండెంట్ జాబ్స్కి ఇంటర్మీడియట్ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్లో మెడికల్ ల్యాబొరేటరీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. డేటా ఎంట్రీ ఆపరేటర్ జాబ్స్కి కంప్యూటర్స్లో ఏదైనా డిగ్రీ లేదా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్తో పాటు పీజీడీసీఏ కోర్సు పూర్తి చేసి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే డేటా ఎంట్రీగా అప్లై చేసుకోవచ్చు. రేడియోగ్రఫిక్ టెక్నీషియన్ జాబ్స్కి ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది రేడియోగ్రఫిక్ టెక్నీషియన్కి సంబంధించిన కోర్సు పూర్తి చేసి ఉండాలి. పారామెడికల్ బోర్డులో మీరు రిజిస్టర్డ్ ఉండాలి. 2 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఎక్స్రే డిపార్ట్మెంట్లో కలిగి ఉండాలి. సిటీ టెక్నీషియన్ జాబ్కి కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది కంప్యూటెడ్ టోమోగ్రఫీ టెక్నీషియన్ కోర్స్ అనేది చేయాలి. పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండాలి. 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. ఈసీజీ టెక్నీషియన్కి కూడా ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఈసీజీ టెక్నీషియన్ కోర్సు పూర్తి చేసి ఉండి పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ ఉండి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనస్థీసియా టెక్నీషియన్కి కూడా అంతే. ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ లేదా డిప్లొమా అనేది ఎనస్థీసియా టెక్నీషియన్లో పూర్తి చేసి ఉండి పారామెడికల్ బోర్డులో రిజిస్టర్డ్ అయి ఉండి 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. దోబీ లేదా ప్యాకర్ జాబ్కి ఎస్ఎస్సీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇక్కడ ఇంగ్లీష్ మరియు తెలుగు అనేది రాయడం, చదవడం వచ్చి ఉండాలని చెప్పారు. 3 ఇయర్స్ మినిమం రిలివెంట్ ఫీల్డ్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇక ఎలక్ట్రీషియన్ జాబ్కి ఎస్ఎస్సీ తర్వాత డిప్లొమా కానీ ఐటీఐ కానీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేస్తుండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్స్లో ఉంటే అప్లై చేయొచ్చు. ప్లంబర్కి కూడా ప్లంబింగ్లో డిప్లొమా లేదా ఐటీఐలో ట్రేడ్లో పూర్తి చేస్తుండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేయొచ్చు. డ్రైవర్ హెవీ వెహికల్ జాబ్కి ఎస్ఎస్సీ తర్వాత 5 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది హెవీ వెహికల్కి సంబంధించి ఉంటే అప్లై చేయొచ్చు. థియేటర్ అసిస్టెంట్ జాబ్కి ఎస్ఎస్సీ తర్వాత ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ఎస్ఎస్సీ లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది నర్సింగ్ ఆర్డర్లీగా కానీ ఆపరేషన్ థియేటర్లో కానీ
కానీ వర్క్ చేసిన అనుభవం ఉంటే అప్లై చేయొచ్చు. గ్యాస్ ఆపరేటర్ జాబు ఇది ఎస్ఎస్సి తర్వాత డిప్లొమా లేదా ఐటీ అనేది రిలివెంట్ ట్రేడ్లో కంప్లీట్ చేసుండి 3 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది హాస్పిటల్స్లో ఆక్సిజన్ మేనేజ్మెంట్లో ఉంటే అప్లై చేయొచ్చు. వార్డు బాయ్ ఉద్యోగానికి ఎస్ఎస్సి క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ కూడా అవసరం లేదు. అలాగే తెలుగు మరియు ఇంగ్లీష్ అనేది చదవడం రాయడం అనేది వచ్చి ఉండాలి. ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది. ఆ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపిక జరుగుతుంది. ఎలాంటి రాత పరీక్ష కూడా ఉండదు. అంతా కూడా మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుందని నోటిఫికేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మీరు కంప్లీట్ నోటిఫికేషన్ చూస్తే ఆ మార్కుల కేటాయింపు ఎలా ఉంటుందనేది తెలుస్తుంది. ఈ జాబ్స్కి అప్లై చేయాలనుకునేటువంటి క్యాండిడేట్స్ ఓసీబీసీ అభ్యర్థులు అయితే 300 రూపాయలు, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 200 రూపాయలు ఫీజు పే చేయాలి. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకి ఫీజు అయితే లేదు. ఫీజు అనేది డీడీ రూపంలో ఏదైనా నేషనల్ బ్యాంకులో తీయండి. ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరం భీం ఆసిఫాబాద్ అనే పేరు మీద ఈ యొక్క ఫీజు మీరు చెల్లిస్తే సరిపోతుంది. మరి ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్ చేస్తున్న జాబ్స్కి అప్లై చేయాలంటే అప్లికేషన్ డౌన్లోడ్ చేసి ఫిల్ చేసి సెల్ఫ్ అటెస్టెడ్ జిరాక్స్ కాపీస్ అన్ని కూడా యాడ్ చేయాలి. ఆ లిస్ట్ అంతా కూడా నోటిఫికేషన్లో ఉంది. సో ఇవన్నీ కూడా ఇలా అప్లికేషన్కి జతపరిచి అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. సో అప్లికేషన్ అనేది ఎక్కడ సబ్మిట్ చేయాలి అంటే ఆఫీస్ ఆఫ్ ది ప్రిన్సిపల్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కొమరం భీం ఆసిఫాబాద్ అనేటువంటి అడ్రస్లో అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. అప్లై చేయడానికి చివరి తేదీ జనవరి 17 సాయంత్రం 5 గంటల వరకు టైం ఉంటుంది. ఏ రోజైనా సరే ఆఫీస్ వర్కింగ్ డేస్లోనే అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలి. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎలిజిబిలిటీ ఉండే జాబ్స్కి అప్లై చేయండి. ఇంకా ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే ఛానల్ చెప్తాను. ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.